ఉత్తరాంధ్ర జిల్లాలో పెద్ద ఆసుపత్రిగా పేరొందిన కేజీహెచ్ని పార్కింగ్ సమస్య గత కొన్నేళ్ల నుంచి పట్టి పీడిస్తున్నా ఇటు ప్రభుత్వాలు అటు వైద్య అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. దీంతో పార్కింగ్ సమస్య ఎక్కడ వేసిన కొంగలే అక్కడే అన్న చందంగా తయారయ్యింది. అయితే వైద్యాధికారులకు ఎలాగుందో కానీ చికిత్స నిమిత్తం ఆసుపత్రిని ఆశ్రయించే రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నదంటే పార్కింగ్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రిలో విధులు నిర్వర్తించే డాక్టర్లు, సిబ్బందితోనే పార్కింగ్ స్థలాలు నిండిపోతే రోగులతో పాటు వచ్చిన అనుచరులు, వారి బంధువుల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కేజీహెచ్లో పార్కింగ్ సమస్య తలెత్తడానికి ప్రభుత్వం వైఫల్యమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం వల్ల కేజీహెచ్లోని పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కుదరటం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వైద్య విద్యకు కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వాలు పార్కింగ్ సమస్యపై ఎందుకు ప్రత్యేక దృష్టి సారించటం లేదు? పార్కింగ్ సమస్యను లైట్గా తీసుకుంటున్నారా, లేదా మరోలో ఏమైనా అనుకుంటున్నారేమో కానీ పార్కింగ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేజీహెచ్లోని పార్కింగ్ సమస్యను పరిష్కరించాలంటూ రోగులు కోరుకుంటున్నారు. ఇదిలాగుంటే పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేయడానికి స్థలం లేకపోవడం వల్ల వాహనదారులు తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల పార్కింగ్ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. పేరుకు సెక్యూరిటీ వ్యవస్థ ఉన్నా అడ్డదిడ్డ పార్కింగ్లు ఆగడం లేదు. దీనిపై సెక్యూరిటీ కఠినంగా వ్యవహరించకపోతే పార్కింగ్ సమస్యను పరిష్కరించడం ఎవరి తరం కూడా కాదు. ఆసుపత్రుల్లోని కొన్ని విభాగాల వద్ద వాహనాల పార్కింగ్ చూస్తే బాబోయ్ అనక తప్పదు. రోగుల కంటే వాహనాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్పేషెంట్గా చికిత్స పొందుతున్న రోగులను చూడడానికి వచ్చిన బంధువులు ఆసుపత్రి నుంచి బయటపడటానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఇక ఆటో డ్రైవర్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీళ్ళు సీతయ్య, ఎవరి మాట వినరు. వీరికి ఏ రూల్స్ వర్తించవు. వాళ్ళు చేసేదే చేస్తారు, చెప్పిందే పాటిస్తారు. వైద్యాధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా లెక్క చేయరు. ఆటోలో వచ్చిన రోగులు చికిత్స చేసుకుని వచ్చేంత వరకు ఆటో డ్రైవర్లు తమ వాహనాలను ఆసుపత్రిలోనే గంటల తరబడి పార్కింగ్ చేయడం వల్ల తోటి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆసుపత్రి వైద్యాధికారులు పలుమార్లు హెచ్చరించినా చర్యలు తీసుకున్న ప్రయోజనం లేదు. ఆ చర్యలన్నీ కంటి తుడుపు చొరిగా అయ్యాయి తప్ప వారిలో రవ్వంత మార్పైనా తీసుకురాకపోవడం గమనార్హం. ఆసుపత్రిని ఆశ్రయించే రోగుల సంఖ్య గతంతో పోల్చుకుంటే ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అలాగే వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే మరిన్ని పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంతేగాని పాత చింతకాయ పచ్చడి మాదిరిగా ఇంకా అవే పార్కింగ్ స్థలాల్లో కొట్టుకు చావండి అన్నట్లుగా వాహనదారులపై వదిలేస్తే ఎలా? ఎప్పటికైనా ప్రభుత్వం కేజీహెచ్ పార్కింగ్ స్థలంపై ప్రత్యేక దృష్టి సారించి వాహనాల సౌకర్యం, మరిన్ని పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలంటూ పలువురు రోగులు కోరుకుంటున్నారు. కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఇక్కడ మనకి ప్లేస్ కన్స్ట్రెంట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనకు తెలిసింది ఏంటంటే ప్రతి వాళ్ళకి కనీసం ఒక 2 వీలర్ ఉంటుంది, చాలామందికి 4 వీలర్సే ఉంటుంది. అయితే ఇది పాత హాస్పిటల్ కాబట్టి మనకి అనుకున్నంత పార్కింగ్ ఏరియా లేదు. అప్పటికి ఇక్కడ గేట్ నెంబర్ 1 పక్కన మన ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్ ఏరియానే. సో ఆల్మోస్ట్ భావనగర్ వార్డు, రాజేంద్ర ప్రసాద్ వార్డు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, దీనికి సంబంధించిన వాళ్ళందరూ దరిదాపుగా అక్కడే పెట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, గైనిక్ ఆ భాగం వాళ్ళందరూ మన గైనిక్ వెనకాల ఒక పార్కింగ్ ఏరియా ఉంది, సఫిషియెంట్ పార్కింగ్ ఏరియా, వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. ఆ తర్వాత ప్రీ పారాక్లినికల్ వాళ్ళు పెథాలజీ, మైక్రోబయాలజీ ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే పెథాలజీ ఎదురుగుండా కొంత పార్కింగ్ ఏరియా ఉంది, ఆ పార్కింగ్ ఏరియాలో వాళ్ళు పెట్టుకుంటారు. ఇక ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళ పార్కింగ్ వేరు. ఇక్కడ ఆల్మోస్ట్ మన డాక్టర్లలో ప్రొఫెసర్లకి, అసోసియేట్ ప్రొఫెసర్కి కొంచెం డిజిగ్నేటెడ్గా ఈ ప్లేస్లో పార్కింగ్ చేసుకోండి అని చెప్పి
ఆల్మోస్ట్ చాలామందికి మనం అలాట్ చేయడం జరిగింది. అలాగే సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో కూడా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు ఒక టూ వీలర్ మీదో, కార్ మీదో రావడంతో పార్కింగ్ సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి. అందులో కాదనడానికి ఏం లేదు. అప్పటికి మా సెక్యూరిటీ వాళ్ళ చేత ఏంటంటే డ్రాప్ అండ్ గో. డ్రాప్ చేసి వెళ్ళి మళ్ళీ రమ్మని చెప్తున్నాం, ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తున్నాం. ఓపీలో మరికొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఓపీకి వచ్చిన వాళ్ళందరూ టూ వీలర్లు అక్కడ పార్క్ చేస్తే అక్కడ చాలా చిన్న ఏరియా. అక్కడ మధ్యలో కొంచెం చిన్న పార్క్ లాగా కూడా ఒక ఓవల్ స్ట్రక్చర్ ఉంది. మనకి ఇంత పార్కింగ్ ఉంటే నిజంగా అంబులెన్స్ చాలా ఎమర్జెన్సీలో ఉండే కూడా టర్న్ అవ్వడానికి కూడా స్పేస్ లేనట్టు పార్క్ చేస్తున్నారు. అందుకని ఓపీలో నా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరు లోపల పార్క్ చేయొద్దు. ఆ పక్కన మందులు ఇచ్చేది రిజిస్ట్రేషన్ దగ్గర కొంత ఏరియా ఉంది. ఎంప్లాయీస్ అందరూ టూ వీలర్స్ అక్కడ పార్క్ చేసుకోండి. పేషెంట్లు అందరూ కూడా డ్రాప్ అండ్ గో అలాగే చూడాలి. ఎందుకనంటే ఒకవేళ 2, 3 అంబులెన్స్ ఒకసారి వచ్చేమాట ఉంటే చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ అంబులెన్స్ తిరిగే ప్రసక్తి కూడా లేకుండా అంతలా పార్కింగ్ చేస్తున్నారు. సో అక్కడ కూడా స్ట్రిక్ట్‌గానే సెక్యూరిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పాం. లోపల కూడా ఏంటంటే వీలైనంత మటుకు డ్రాప్ అండ్ గో లాగా పేషెంట్ కానీ వాళ్ళ అటెండెంట్లు కానీ చెప్తున్నాం. ఎందుకంటే పార్కింగ్ సమస్య ఉంది కాబట్టి మా వంతు మ్యాక్సిమం కృషి చేస్తూ స్ట్రీమ్‌లైన్ చేయాలి పార్కింగ్. ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు మరి దాని మీద వాళ్ళ మీద ఇక్కడ ఏం జరుగుతుందంటే పేషెంట్ అటెండెంట్లు కూడా మా సెక్యూరిటీ వాళ్ళ మీద వాదన చేయడం, మీరెవరు మాకు చెప్పేదని చాలా ఎబిలిటీ లాంగ్వేజ్తో మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు పేషెంట్ ఫ్రెండ్లీగానే ఉంటాము. వచ్చిన వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంత పార్కింగ్ ఉంటే కనుక అంబులెన్స్ అవి ఎలా వెళ్తాయి అనేది పేషెంట్ వాళ్ళ అటెండెన్స్ తరఫున కూడా వాళ్ళు ఆలోచన చేయాల్సిన ఉంది. ఇక నుంచి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో కూడా పార్కింగ్ గురించి తగు సూచన చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే డెసిగ్నేటెడ్ ఏరియాలోనే పార్క్ చేసుకోండి. రోడ్ల మీద పార్క్ చేస్తే కనుక వెహికల్కి అంతా కొంచెం అబ్స్ట్రక్ట్ చేస్తుంది. ఇవన్నీ కొంచెం పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో చెప్తే కొంచెం మార్పు వస్తుందని భావిస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళు ఆటో వాళ్ళ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది మేడం గారు. ఎక్కడ పడితే ఇప్పుడు కొన్ని వీడియోలు తీసుకున్న దాని మీద ఎక్కువగా ఆటో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనిపించాయి మేడం. దానివల్ల పాపం అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే కొంతమంది ఆటో వాళ్ళు కొంతమంది పేషెంట్లు ఆగండి అని చెప్పి వెయిటింగ్ పెడుతూ ఉండుండొచ్చు ఆటోలు. ఇంకొంతమంది బై డిఫాల్ట్ అలా వాళ్ళు పార్క్ చేస్తూ కూడా ఉండుండొచ్చు. సో దీని మీద చాలాసార్లు మా సెక్యూరిటీ వాళ్ళకి చెప్పాము, ఆటోలు అలా నింపడానికి లేదు, ఆటోలకంటూ మనకేం పార్కింగ్ ఏరియా లేదు, వాళ్ళు వెంటనే దింపేసి వెళ్ళాల్సిందే తప్ప అలా ఉండడానికి లేదు. మా దృష్టికి వచ్చిన ప్రతిసారి సెక్యూరిటీ వాళ్ళకి అలర్ట్ చేస్తున్నాను. ఇంకొంచెం స్ట్రింజెంట్గా ఆర్డర్స్ పాస్ చేస్తాను. ఒకవేళ మొండిగా పర్లేదులే పార్కింగ్ పెడితే మమ్మల్ని ఎవరు అడగరు అని చెప్పేసి అప్పటికే వాళ్ళ మీద యాక్షన్ అంటే నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి 500 జరిమానా అని అవన్నీ కూడా పెట్టాము. ఇంకా మరి అంటే బ్లంట్గా అలా మా మీదకి ఏదైనా ఇబ్బంది వస్తే కనుక ఇంక పోలీసుకి చెప్పాలి. సో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి. అంతవరకు రాకుండానే ఉండాలి మనం. ఇంతవరకు కొత్త ప్లాన్ ఏమన్నా చేశారు మేడం ఈ పార్కింగ్ సమస్య మీద దీని మీద? అదే చెప్తున్నాను కదా, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో పెడుతున్నాం. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో పెడితే అట్లీస్ట్ కొంతమంది అయినా అర్థం చేసుకుని మరి ఇంత ఓవర్ ట్రాఫిక్ ఉంటే పేషెంట్కి ఇబ్బంది కదా అని చెప్పి కొంతమంది అని భావించి వాళ్ళు అనాథరైజ్ పార్కింగ్ చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను. చూద్దాం, కొంచెం స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటే అన్నీ రెక్టిఫై.